రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేయాలని గత ప్రభుత్వాన్ని రైతులు కోరారని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల పేదలు రైతులు నష్టపోయారని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్డు దూరాన్ని కుదించడంలో మతలబు ఉందని లక్ష్మణ్ చెప్పారు. హెచ్ఎండిఏకు అవతల త్రిబుల్-ఆర్ నిర్మాణం జరగాలని ఆయన అన్నారు. అశాస్త్రీయంగా జరిగే అలైన్మెంట్ వల్ల నష్టం జరుగుతుందని, అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు ఎంపీగా ఉన్నవారు ఈ రోజు మంత్రులుగా కొనసాగుతున్నారని డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తావించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీరు కారుస్తున్నారనే దానికి ఇది నిదర్శనమన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు, నితిన్ గడ్కరీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారని చెప్పారు. పేదల భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. పేదలకు అండగా బీజేపీ ఉంటుందని ఆయన చెప్పారు. అశాస్త్రీయంగా అలైన్మెంట్ వల్ల ఈ వేల కుటుంబాలు నష్టపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చినా, రేపు మేము గెలిచిన తర్వాత వీరికి పూర్తి న్యాయం చేస్తామని, ఏ రకంగా అటువైపు ప్రాంతంలో దక్షిణ ప్రాంతం 40 కిలోమీటర్ల దూరంలో అలైన్మెంట్ కొనసాగుతున్నదో, ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధి దాటి రీజనల్ రింగ్ ఉండాలనేది శాస్త్రీయం. కానీ హెచ్ఎండిఏ పరిధి లోపలికి కుదించడం వల్ల మరి హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద అర్బన్ ఏరియాస్ బయటగా ట్రాఫిక్ కానివ్వండి, లేదా తెలంగాణ ప్రాంతంలో మిగతా జిల్లాలకు అనుసంధానం చేయడానికి దోహదపడే విధంగా ఉండాలి తప్పితే, ఎవరో కొంతమందికి మేలు చేసేదానికి ఈ 28 కిలోమీటర్లకు కుదించడం భావ్యమని ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఈరోజు సంవత్సరం కావస్తుంది. ఆనాడు ఎంపీగా ఉన్న వాళ్ళు ఇవాళ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులుగా ప్రశ్నించి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా